హాయ్ స్టూడెంట్స్, ఈరోజు థర్డ్ మంత్ ఫస్ట్ జరిగిన ఫస్ట్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్. 2 2 2700 మైనస్ 11,555 11,555 60 ప్లస్ 12 13. ఇందులో 32 తీస్తే 3 7 473 ఇది మైనస్ 7 2 5 6లో 4 తీస్తే 2 2 7. ఓకేనా. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 12 ప్లేయర్స్ అండ్ దేర్ కోచ్, అంటే వీళ్ళు 12 కోచ్ మొత్తం 13 మంది, యావరేజ్ 32 ఇయర్స్. అయితే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ప్లేయర్స్, మొదట 5గురిది 28, యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 7, నెక్స్ట్ 7 మెంబర్స్ది 26 యావరేజ్. అయితే ఏజ్ ఆఫ్ కోచ్ యాక్చువల్గా ఈ 13 ఈ 3 కలిపి రావాలి, 5 12 13 అవుతాయి. అయితే ఇక్కడ డీవియేషన్ మెథడ్ చూద్దాం. ఇక్కడ ఎంత డీవియేషన్, 32 28 అంటే 4 మైనస్ 4 ఇంటూ 5 మెంబర్స్ కదా, ఇంటూ 5 అంటే ఇక్కడ 20 సంవత్సరాలు తక్కువ ఉంది. 32 26 అంటే ఇక్కడ 6, టోటల్ 7 6 7 42, ఇక్కడ 42 సంవత్సరాలు తక్కువ ఉంది. ఓవరాల్గా 62 సంవత్సరాలు తక్కువ ఉంది. ఆ 62 సంవత్సరాలు ఇక్కడ యాడ్ అవ్వాలి, అప్పుడే ఓవరాల్ డీవియేషన్ ఈక్వల్ అవుద్ది. యావరేజ్ అంతా 32, అందులో 62 తక్కువ ఉంది కాబట్టి అది యాడ్ చేస్తే 94, అది కోచ్ ఏజ్. ఓకేనా. నెక్స్ట్ డివిజిబుల్. ఓకే, ఈ నెంబరు 8తో డివిజిబుల్ అయితే ఎన్ ఎంత, ఎన్ డివిజిబిలిటీ రూల్ ఏంటంటే యూనిట్ 10s 100, ఈ 3 ప్లేసులు 8తో డివైడ్ చేస్తే అవుతుంది. అంటే ఈ 3 7 ఎన్ అనేది 8తో పూర్తిగా డివిజిబుల్ అవ్వాలి. 3 7 ఎన్ 8 4 32 5 ఉంటుంది. 8 ఎంతలా ఇక్కడ ఉండాలంటే 8 7 56, అంటే ఇక్కడ 6 ఉండాలి, అంటే ఈ ఎన్ అనేది 6. నెక్స్ట్ ఇఫ్ రేడియస్ ఆఫ్ స్పియర్ డిక్రీజ్డ్ బై 80%, అంటే 100 ఉండేది 80 తగ్గింది అంటే 20 రేడియస్ తగ్గితే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4πr³. ఈ 4π అనేది కాన్స్టెంట్ తీసేస్తే r³ ఎంత తేడా వస్తే అంత, అంటే 21 25 క్యూబ్ కదా, ఇంకా క్యూబ్ అంటే 125 ఉండేది 1 అయ్యింది, అంటే 124 తగ్గింది. కానీ వాడు పర్సెంటేజ్ అడిగాడు, అంటే 124/125 ఇంటూ 100, 25 4 5 5 2 10 5 4 5 24.8 ఇంటూ 4 4 8 32 4 16 17 18 19 4 99.2%. ఓకేనా. నెక్స్ట్ ఏ ట్రక్ లెఫ్ట్ 30 minutes ఎర్లీ దెన్ షెడ్యూల్ టైమ్, but in order to reach destination to 60 km away in time, it had to slow its usual speed by 6 km/h. ఓకే, అంటే ఒక ట్రక్ 30 నిమిషాలు ముందు బయలుదేరింది స్టార్ట్ అవ్వాల్సింది ఏంటన్నా, అయితే 270 కిలోమీటర్ల దూరాన్ని సేమ్ టైంలో రీచ్ అవ్వాలంటే, అంటే ఈ 30 minutesని కవర్ చేయాలంటే ఎంత స్లోగా 6 km గంటకు 6 కిలోమీటర్ స్లో అయింది. అయితే యూజువల్ స్పీడ్ ఎంత, డిటిఎస్. ఇక్కడ మనకు టైం 30 minutes డిఫరెన్స్ వచ్చింది కాబట్టి బై ఆప్షన్స్ చేస్తే ఈ క్వశ్చన్ ఈజీ. డిస్టెన్స్ ఎంత 270, మనకి యూజువల్ స్పీడ్ ఎంతో తెలియదు, ఎక్స్ అనుకుందాం. 270/x అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం. అయితే ఇది ఎందులో నుంచి తీయాలి, 6 km తగ్గింది కదా, అంటే ఎక్స్ అనేది ఎన్ని కిలోమీటర్ స్పీడో మనకు తెలియదు కాబట్టి అందులో 6 km తగ్గిస్తే, అంటే ఈ ఫస్ట్ దీని నుంచి సెకండ్ తీస్తే 30 minutes మనకు రావాలి. 30 minutes అంటే అవర్స్లో అంటే బై 60 1/2. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఆప్షన్స్ ద్వారా వెళ్ళాలి. ఈ 4 ఆప్షన్లు మీరు చెక్ చేసుకుంటే అవుతుంది. మనకి ఎలా ఇక్కడ ఆన్సర్ తెలుసు కాబట్టి నేను ఇది ఒక్కటే చెక్ చేస్తాను. బై 60, ఇక్కడ 60, ఇక్కడ 60లో 6 తీస్తే 54, ఈ 0కి 0 6 4 24 6 5 4.5 6 9 54. ఓకే, 9 5 9 6 54 9 30 6 5
5లో 4.5 తీస్తే 0.5 అంటే 1/2 అంటే ఇదే ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఈ సమ్ 1000 రూపీస్ 2210 రూపాయలు అయ్యింది ఒక సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు. అంటే యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అనేది నెంబర్ ఆఫ్ ఇయర్స్కి ఈక్వల్. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ. అయితే ఆర్ ఎంత అని అడిగాడు. మనకు తెలిసిన ఫార్ములా PTR/100 ఈజ్ ఈక్వల్ టు I. ఓకే. పి అంతా 1000, టీ అంతా టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాబట్టి ఆర్ ఇంటూ ఆర్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఐ అంతా ఈ రెండు డిఫరెన్స్ 1210. ఈ జీరో ఈ డబల్ జీరోస్కి డబల్ జీరో పోతే ఈ జీరోకి ఈ జీరో పోతే ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 11. నెక్స్ట్ ఇఫ్ 75% ఆఫ్ టోటల్ మొబైల్స్ 75% ఆఫ్ టోటల్ మొబైల్స్ సోల్డ్ ఎట్ 20% లాస్. ఓకే. 75% మొబైల్స్ని 20% లాస్కి అమ్మాడు. రిమైనింగ్ మొబైల్స్ అంటే ఎంత 75 పోతే 25% మొబైల్స్ని 30% ప్రాఫిట్కి అమ్మాడు. అయితే ఓవరాల్ లాస్ పర్సెంటేజ్ అడిగాడు. 25 3ల 25 1 3 ఇంటూ 20 అంటే మైనస్. ఇక్కడ 60% లాసు, ఇక్కడ 30% లాభం. అంటే ఓవరాల్గా 30% లాసు. కానీ లాస్ పర్సెంటేజ్ అడిగాడు. ఓవరాల్ అంతా 3 + 1 4/4 4 ఏళ్ళ 28 20 ఉంటుంది 4 5 20 7.5%. నెక్స్ట్ ఏ వర్క్ వాజ్ ఫినిష్డ్ బై అమిత్ ప్లస్ సుమిత్ ప్లస్ వినీత్. వీళ్ళు ముగ్గురు కలిపి ఒక పని పూర్తి చేశారు. అయితే అమిత్ ఏ ప్లస్ సుమిత్ వీళ్ళిద్దరూ 70% వర్క్ చేశారంట. సుమిత్ ప్లస్ వినీత్ ఎస్ ప్లస్ బి 50% వర్క్ చేశారు. అయితే మోస్ట్ ఎఫిషియంట్ అంటే ఎక్కువ పని ఎవరు చేశారు, మోస్ట్ ఎఫిషియంట్ స్పీడ్ ఎవరు చేస్తారు. ఏ ప్లస్ ఎస్ ప్లస్ బి ప్లస్ ఇంకో ఎస్ ఉంది కదా ఈజ్ ఈక్వల్ టు 120%. ఇక్కడ ఇది ఎప్పుడు ఒక వర్క్ 100%. ఈ వర్క్ని ఇందులో నుంచి తీసేద్దాం. దీన్ని ఇక్కడ రాసుకుందాం. ఏ ప్లస్ ఎస్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 100%. ఈ మూడు పోతే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 20%. ఓకేనా. 120లో 100 అంటే ఇక్కడ ఎస్ 20% అయితే టోటల్ 50 కాబట్టి ఇది 30. ఇక్కడ 20 అయితే ఇది 50. ఓవరాల్గా 20 50 30 అందులో హైయెస్ట్ ఇది ఏ అంటే అమిత్. ఓకేనా. నెక్స్ట్ ఓకే సింప్లిఫికేషన్. 23 14 95 2 7ల 14 ఎక్కువ అయిపోద్ది 2 6ల 6 3ల 18 13 1 1 23 5ల. ఓకే 65 9 4 36 39 మైనస్ 7 తీసేస్తే 200 ఎంత అవుతుంది 16 9 389 ప్లస్ 65 4 5 454. ఓకేనా. నెక్స్ట్ ఎం ఇచ్చాడు ఎన్ ఇచ్చాడు. ఎం ఈజ్ హౌ మచ్ % లెస్ దెన్ ఎన్. ఎం అనేది ఎన్ కంటే ఎంత % తక్కువ 500 తక్కువ పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి బై 2000 ఇంటూ 100. ఈ డబల్ జీరోస్కి డబల్ జీరోస్ ఈ 0 0 పోతే 2 25 25%. నెక్స్ట్ an article is sold at 20% డిస్కౌంట్. అయితే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎంపీ టు ఎస్పీ. ఎంపీ 100 అనుకుంటే ఎస్పీ ఎంత 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే 80. రేషియో అడిగాడు. 24లో 25 5:4. నెక్స్ట్ 10,000 లెంట్ ఎట్ రేట్ ఆఫ్ 20% 3 ఇయర్స్కి 10,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. అయితే కింద అంటే ఏది కరెక్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ 6,000 వచ్చిందంటే 3 సంవత్సరాలకి 20% అంటే 60%. 10,000లో 60% అంటే 6,000. కాబట్టి ఫస్ట్ ఇది రైటే. సెకండ్ది సిఐ 7,200 అన్నాడు. ఒకసారి చూద్దాం. 10,000 120 రావాలి. 100 ఉండేది అంటే 25లో 6 అంటే 6/5 అలా 3 ఇయర్స్. 5 5 25 25 4 100 5 8 40
6 36 216 ఇంటూ 80 8 5 48 48 8 8 12 8 16 17 17,280 రూపాయలు. అందులో 10,000 తీసేద్దాం. 7,280 ఇంట్రెస్ట్, కానీ ఇక్కడ 7,280 అంటే రెండో తప్పు, ఓన్లీ 1. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. అయితే లాస్ పర్సెంట్ 12% వస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 4,600 అనేది 100% అయితే 12% లాస్ వచ్చిందంటే 88 ఎంత? ఈ డబల్ జీరోస్ పోతే 46 ఇంటూ 88 యూనిట్ డిజిట్ చూద్దాం. 48 రావాలి యూనిట్ డిజిట్. ఓకే, 2 దగ్గరలో ఉంది. 8 48 32 36 368 8 4 9 10 అవుతుంది. 40 48. నెక్స్ట్ ఏ మిక్చర్ ఆఫ్ యాసిడ్ వాటర్ మిక్చర్ ఉంది. 4x 7x రేషియో 4x 7x రేషియోలో ఉన్నది. 10 లీటర్ వాటర్ యాడ్ చేసాడు. 10 లీటర్ వాటర్ యాడ్ చేస్తే రేషియో 8x 19x అయ్యింది. అయితే యాసిడ్ రేషియో ఎంత అనేది ఇక్కడ ఏమి యాడ్ చేయలేదు, అంటే ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ అంతే ఉండాలి. ఇక్కడ 8x ఉందంటే ఇక్కడ 8x అవ్వాలంటే ఇంటూ 2 చేసుకోవాలి. 8x 7 14 అంటే 8x ఎంత అని అడిగాడు యాసిడ్. యాక్చువల్ గ్యాప్ ఎంత? 5x. 5x అనేది 10 లీటర్ అయ్యింది అంటే ఇంటూ 2. 8x అంటే ఇంటూ 2 16 లీటర్. ఓకేనా. నెక్స్ట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ 15 బాయ్స్. 15 బాయ్స్ యావరేజ్ 24. అయితే ఒక బాయ్ 13 ఇయర్స్ ఉన్నవాడు గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యి ఇంకొక కొత్త బాయ్ యాడ్ అయ్యాడు. అప్పుడు యావరేజ్ 1 ఇయర్ పెరిగింది, అంటే 1 పెరిగింది. అయితే న్యూ బాయ్ ఏజ్ ఎంత? లెఫ్ట్ అయిపోయినాడు ఏజ్ 13. ఒకడు కొత్త యాడ్ అవడం వల్ల 1 పెరిగింది. ఎంతమందికి? 15 మందికి. అంటే ఓవరాల్ 15 సంవత్సరాలు పెరిగింది. కొత్త ఏజ్ 28. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఉంది, హైట్ కొనుక్కోమన్నాడు. బేస్ అనేది కరస్పాండింగ్ టు హైట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద హైట్. ఓకే, ఇది హైట్ అయితే బేస్ అనేది h/2 ఆఫ్ అన్నాడు. ఓ ఏరియా కూడా ఇచ్చాడు, అయితే ప్రాబ్లం లేదు. హాఫ్ బి హెచ్ ఈజ్ కూడా 144. ఆఫ్ బేస్ ఎంత? h/2, హైట్ ఎంత? h 144. అయితే హైట్ ఎంత అని అడిగారు, అంటే h ఎంత? 2 4. ఈ 4 తెలిపోతే h స్క్వేర్, h ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ అవుతుంది. 144 ఇంటూ 4 అంటే 12 12 44, 2 4 అంటే 12 24 సెంటీమీటర్లు. ఓకేనా. నెక్స్ట్ ఈ టీ ఇటు తీసుకొద్దాం, ఈ 10 ఇటు తీసుకెళ్తే t/u ఈజ్ ఈక్వల్ 10/3. ఇక్కడ u/v ఈజ్ ఈక్వల్ 7/5. అయితే ఇక్కడ u ఉంది, ఇక్కడ u ఉంది. ఈ రెండు ఈక్వల్ చేద్దాం. అంటే ఇక్కడ 7తో ఇక్కడ 3తో చేస్తే ఈక్వల్ అవుద్ది కదా. అంటే 70 7 3 21 7 3 21 7 5 సారీ ఇక్కడ 7 ఇక్కడ 3 కాబట్టి ఇక్కడ కూడా 3 15. అంటే టీ అనేది టీయూవి అడిగారు. టీ అనేది 70, యు అనేది 21, వి అనేది 15. 70 21 15. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై కానీ కంప్లీట్ 20 రోజుల్లో చేస్తాడు. వై ఒక్కడే 25 రోజుల్లో చేస్తాడు. అయితే ఎక్స్ ఒక్కడే 12 రోజుల్లో చేస్తాడు. టోటల్ వర్క్ ఎల్సిఎం 25 50 అప్పుడు 100. పెర్ డే ఎన్ని యూనిట్లు చేస్తారు? 25 25 4. వై ఒక్కడే 4 యూనిట్లు అంటే ఎక్స్ అనేవి 1 యూనిట్. టోటల్ వర్క్ 100, రోజుకు 1 యూనిట్ అంటే 100 డేస్ చేస్తాడు. నెక్స్ట్ డిస్కౌంట్ 33% ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 2546కి అమ్మాడు. అంటే 100లో 33 తీస్తే 67. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత? 100 ఎంత? 67 25 46 6 4 24 ఎక్కువ అయిపోతుంది. 6 3 7 3 21 6 3 18 19 5 3 6 7
8 4 9 54 56 8 56 50 ఓకే 38 ఇంటూ 100. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 20 ఏళ్ళ 40 46 తీసేస్తే మైనస్ 50 మైనస్ ప్లస్ 50 అవుద్ది. అంతేనా. ఇది 80 కదా 42 అంటే 80 50 0 130. ఓకేనా. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.